ఎపిసోడ్ ప్రారంభంలో రీడియా సామ్రాజ్యంలోని ప్రజలందరికీ రాజు గోథే చనిపోయారని తెలిసిపోయినట్లు చూపిస్తారు. దానితో పాటు ఈ రోజు రాత్రి 9 గంటలకు రాణి అందరి ముందుకు వస్తుందని రీడియా సామ్రాజ్యం అంతటా ఒక ప్రకటన చేసి ఉంటారు. ఇకపై రీడియా సామ్రాజ్య వ్యవహారాలన్నీ రాణే చూసుకుంటుంది. ఇది విన్న రీడియా సామ్రాజ్య ప్రజలు చాలా ఉత్సాహపడ్డారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వారు రాణిని చూడాలని కోరుకుంటున్నారు. ఇక చివరికి ఇన్ని సంవత్సరాల తర్వాత వారి ఆ కల నెరవేరబోతోంది. రాణిని చూడటానికి రాత్రి 9 గంటలకు వేలాది మంది ప్రజలు రాజధాని నగరంలో అక్కడే గుమిగూడుతారు. మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 9 గంటలవగానే ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. ప్రజల ముందు విచారం తెలుపుతూ, రాజు గోథే మన మధ్య లేరు, ఆయన రీడియా సామ్రాజ్యానికి అని అంటాడు. అత్యంత ప్రసిద్ధ శక్తివంతమైన రాజు. ఆయన మన సామ్రాజ్యం కోసం ఎంతో చేశారు. ఆయన మనకు విజ్ఞాన శాస్త్రం నిజమైన శక్తిని తెలిపి ఈ భూమిపై మనిషే అత్యంత శక్తివంతుడని అర్థమయ్యేలా చేశారు. ఆయనే మనల్ని మంత్రగత్తెల బానిసత్వం నుండి విడిపించారు. దానివల్ల మనం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందగలం. రాజు గోథే చాలా దయగల వ్యక్తి, అందుకే ప్రజలందరూ ఆయన్ని ఇష్టపడేవారు. కానీ ఒక భయంకరమైన వ్యాధి కారణంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఈ విషయం మన రీడియా సామ్రాజ్య ప్రజలందరికీ చాలా బాధను కలిగిస్తోంది. కానీ మనం ఆందోళన పడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనతో రాణి ఉన్నారు. ఆమె మనకు సరైన దారి చూపిస్తారు. సరిగ్గా 9కి రాణి అక్కడికి రాగానే ఆ వ్యక్తి ఆమెను చూసి గట్టిగా అరుస్తూ, నేను కోరుకునేది ఏంటంటే అంటాడు, మనమంతా కలిసి రాణి డోరోటేకు స్వాగతం పలుకుదాం. రాణి ముఖం చూడగానే అక్కడి జనం ఆనందంతో కేకలు వేస్తారు. రాణి కొంతమంది అమ్మాయిలతో కలిసి అక్కడికి వచ్చి వాళ్ళందరితో కలిసి అందరి ముందు ఒక ప్రదర్శన ఇస్తుంది. అక్కడే డోరోటే ఎంత అందంగా ఉంటుందంటే ఆమెను చూసిన వారందరూ ఆమెకు పిచ్చి వాళ్ళైపోతారు. కొన్ని క్షణాల్లోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుంది. ప్రజలందరి నోట్ డోరోటే పేరే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. అక్కడ ఒక టవర్ మీద కొంతమంది కూర్చుని డోరోటే ప్రదర్శనను చూస్తూ ఉంటారు. అక్కడే దగ్గరలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళ దూరదర్శిని సరిగ్గా పని చేయట్లేదు. అందుకే డోరోటేను సరిగ్గా చూడలేకపోతున్నారు. వాళ్ళ పక్కనే ఉన్న ఒక వ్యక్తి తన చరవాణిలో డోరోటే ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడి నుండే మానవత్వ అంతం మొదలవుతుంది. ఎందుకంటే ఇంత భయంకరమైన మంత్రగత్తె రీడియా సామ్రాజ్యానికి రాణి అయ్యింది అని అంటాడు. ఇక ఆమె తన ఇష్ట ప్రకారం మొత్తం రీడియా సామ్రాజ్యాన్ని తనే నియంత్రించబోతోంది. ఒక మంత్రగత్తె స్వయంగా రీడియా సామ్రాజ్యానికి రాణి అవ్వడం కోసం తన సొంత సహచరులందరినీ చంపేస్తుందని ఏ మనిషి కూడా ఊహించలేడు. మరోవైపు రాజధానిలోని కింగ్ హాల్లో డోరోటే ప్రదర్శన ఇస్తుండగా చాలా మంది సైనికులను ఎవరో ఒక వ్యక్తి వరుసగా చంపుకుంటూ వెళ్తున్నాడు. మరి కొద్దిసేపటికే ఆ హాల్ మొత్తం నరికిన మనుషుల తలలతో నిండిపోతుంది. ఇప్పుడు డోరోటేకు తన కిరీటం దొరుకుతుంది. దాంతో ఆమె అధికారికంగా రీడియా సామ్రాజ్య పాలకురాలు అయిపోయింది. మరోవైపు ఎడారి మధ్యలో ఉన్న సిరోని మనకు చూపిస్తారు. అతను తన ఫోన్లో డోరోటే ప్రదర్శన చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అంటాడు. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితురాలు రీడియా సామ్రాజ్యానికి పాలకురాలైంది. అప్పుడే అతని పక్క నుంచి ఒక చెయ్యి ముక్కు తుడుచుకోమని ఒక కాగితాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనకి ఏమి కనిపిస్తుందంటే సిరో చుట్టూ అనేక చేతులు గాలిలో తేలుతూ ఉంటాయి. సిరోనే ఆ చేతులన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాడు. ఇప్పుడు సిరో లేచి నేను వెంటనే డోరోటేను కలవాలి అంటాడు. కానీ నాకు లక్ష్యం ఉంది, అది పూర్తి చేయకుండా ఆమెను కలవలేను. నేను త్వరగా అడోనిస్ ను కనుక్కోవాలి. కానీ అడోనిస్ చాలా తెలివైనవాడు, కాబట్టి అతన్ని కనుక్కోవడానికి నేను ఇక్కడ చాలా కష్టపడాలి. మరోవైపు అడోనిస్ డోరోకాతో కలిసి బైక్ పై కూర్చుని చాలా వేగంగా రీడియా సామ్రాజ్యం వైపు వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తూ అడోనిస్ డోరోకాను, సరే ఇప్పుడేం చేయబోతున్నావు? నా పగ తీర్చుకోకుండా నువ్వు నన్ను ఆపలేవు అని అడుగుతాడు. డోరోకా తన దగ్గర ఓ ఆలోచన ఉందంటుంది. అడోనిస్ రీడియా సామ్రాజ్య ప్రజలందరినీ చంపక్కర్లేదు, ఎందుకంటే రీడియా సామ్రాజ్య ప్రజలందరూ చెడ్డవాళ్ళు కాదు. ఆ సామ్రాజ్యంలో ఇప్పటికీ మిస్టర్ పంచ్, అతని స్నేహితులు లాంటి మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి అడోనిస్ కావాలంటే కోల్ మరణానికి కారణమైన వాళ్ళపై మాత్రమే పగ తీర్చుకోవచ్చు. అడోనిస్
ఆ విషయం మర్చిపో. నేను రిడియా సామ్రాజ్యంలోని ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నీకు దీంతో ఏమైనా ఇబ్బందా? కడతా. సమస్య ఉంటే ఇక్కడే ఆగిపో. ఇప్పుడు నాకు నీ అవసరం లేదు. ఇది విని డోరోకా మౌనంగా ఉండిపోతుంది. అడోనిస్ పిలిచినా ఆమె పలకదు. అడోనిస్ కోపంగా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఒకటి చెప్పు, నీ దగ్గర ప్రేమ మంత్రం ఉందిగా, దాంతో నువ్వు ఏ మగాడినైనా నీ అదుపులో ఉంచుకుని నీకు నచ్చింది చేయించుకోగలవు. డోరోకా అవునంటుంది. అప్పుడు అడోనిస్, మరి అలాంటప్పుడు మొదట్లోనే అంటాడు, నాపై నీ ప్రేమ మంత్రాన్ని ఎందుకు వాడలేదు? నువ్వు అనుకుంటే ఆ రోజే నన్ను కాపాడటానికి వచ్చినప్పుడే నీ మంత్రశక్తిని వాడి నన్ను ఏ సమస్య లేకుండా ఇక్కడి నుండి తీసుకెళ్లేదానివి. అంతేకాదు, ఆ రోజే నువ్వు నీ మంత్రశక్తి వాడి ఉంటే ఇప్పటికి నీ లక్ష్యం పూర్తయ్యేది. కానీ నువ్వు ఆ రోజు దాన్ని వాడలేదు. నా మీద ఎందుకు ఉపయోగించలేదు? డోరోకా చెప్పింది తను అడోనిస్ పై తన ప్రేమ మంత్రాన్ని అందుకే ఉపయోగించలేదని. ఎందుకంటే ఆమెకు తన మంత్రశక్తిని అతనిపై ఉపయోగించాలని లేదట. ఇప్పుడు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ రీడియా సామ్రాజ్యంలో మొదటి పట్టణమైన సాండర్లాండ్ కి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి ఆ పట్టణం పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా వాళ్లకు కనపడడు. అప్పుడు అడోనిస్ డోరోకాతో, నువ్విక్కడే ఉండు, నేను చూసి వస్తాను అంటాడు. ఇది వినగానే డోరోకా కంగారుగా అడోనిస్ దగ్గరికి వెళ్తుంది. అడోనిస్ తనను వదిలేసి పారిపోతాడని, అందుకే తను కూడా అతనితోనే వెళ్తానని అంటుంది. ఇది విని అడోనిస్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, అయితే చెప్పు, నీ దగ్గర ఉన్న ఈ సంచిలో ఏముంది అని అడుగుతాడు. తిరిగి వస్తుండగా మిస్టర్ పంచ్ ఈ సంచి ఇచ్చారని, దీని లోపల అని డోరోకా చెప్తుంది. తినడానికి తిండి, మందులు, కొన్ని బట్టలు, ఇంకా కొంచెం మద్యం కూడా ఉన్నాయని చెప్తుంది. ఆమె తన దగ్గరి నుండి ఒక చిన్న సంచి తీసి దాని మీటు నొక్కి దూరంగా విసిరేస్తుంది. వెంటనే అది ఒక గుడారంగా మారిపోతుంది. దాన్ని చూసి ఆమె సంతోషంగా, మిస్టర్ పంచ్ మనకు ఈ ప్రత్యేక బహుమతి ఇచ్చారు అంటుంది. కానీ అడోనిస్ ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆ పట్టణం అంతా తిరిగినా ఎవరూ కనపడరు. ఇది చూసి అడోనిస్ ఇక్కడ పోరాటం జరిగిన ఆనవాళ్లు గాని రక్తపు మరకలు గాని లేవని ఆలోచిస్తాడు. అంటే ఇక్కడి వాళ్ళందరూ తమ ఇష్ట ప్రకారమే ఈ ఊరు విడిచి వెలిసిపోయారని అర్థం. ఇప్పుడు వాళ్ళు ఆ ఊర్లోనే పెద్ద భవనమైన రక్షకభట నిలయంలో ఉన్నారు. ఆ పట్టణం గురించి కొంచెం సమాచారం సేకరించడానికి వస్తారు. వాళ్ళు ఆ రక్షకభట నిలయం లోపలికి వెళ్ళగానే అడోనిస్ డోరోకాతో, ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఈ భవనం చాలా పాతది అంటాడు. దానికి డోరోకా, నా గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు అంటుంది. అలా అనగానే ఆమె పక్క నుండి ఒక ఎలుక వెళ్తుంది. దాన్ని చూసి ఆమె బాగా భయపడుతుంది. ఆమె అడోనిస్ కు క్షమాపణ చెప్పి ముందుకు వెళ్తుంది. కానీ అప్పుడే ఒక గబ్బిలాన్ని చూసి భయపడి అక్కడి నుండి మరికొంచెం ముందుకు వెళ్ళగా ఒక సాలెగూడుకు తగులుకుంటుంది. అడోనిస్ ఆమెను ఎంత నిశ్శబ్దంగా ఉండమంటున్నాడో డోరోకా అంత గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి అడోనిస్ కు విసుగొస్తుంది. వాళ్ళిద్దరూ ఆ భవనం అంతా వెతుకుతూ ముందుకు వెళ్తుండగా రెండో అంతస్తులో ఒక హోలోగ్రామ్ కనపడుతుంది. అది ఒక రక్షకభట అధికారిది. ఆయన అందరికీ స్వాగతం పలుకుతుంటాడు. ఇది చూసి డోరోకా ఇంకా భయపడిపోతుంది. అడోనిస్ ఆమెను శాంతపరుస్తూ అది కేవలం హోలోగ్రామ్ అని, నిజమైన మనిషి లేదా దెయ్యం కాదని చెప్తాడు. అందుకే నువ్వు అరవక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ అక్కడ పనికొచ్చే వస్తువుల కోసం వెతుకుతారు. కానీ వాళ్ళకి ఏమీ దొరకదు. వాళ్ళు నడుస్తూ ఒక చెరసాల దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడ ఏ మనిషి జాడా ఉండదు. అప్పుడే అడోనిస్ కి ఒక మనిషి పాట పాడుతున్న శబ్దం వినిపిస్తుంది. అది వినగానే అతను ఒక చోట ఆగిపోతాడు. అతను డోరోకాతో కలిసి ఆ శబ్దాన్ని అనుసరిస్తూ చెరసాలలోని ఒక గది దగ్గరికి వెళ్తాడు. అక్కడ గది లోపల ఖైదు చేయబడిన ఒక వ్యక్తి పాట పాడుతూ ఉండటం అతను చూస్తాడు. అతని పక్కనే ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది. అతను ఆ అమ్మాయి కోసమే ఒక ప్రేమ గీతం పాడుతూ ఉంటాడు. అడోనిస్, డోరోకా అతని గది బయట నిలబడతారు. కానీ ఆ వ్యక్తి పాట పాడుకోవడంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అతనికి అక్కడ ఏం జరుగుతుందో కూడా స్పృహ ఉండదు. అప్పుడు డోరోకా అతన్ని పిలిచి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి తన పాటలోనే లీనమై ఉంటాడు. ఇది చూసి డోరోకా గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తిని పిలుస్తుంది. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినగానే ఆ వ్యక్తి భయంతో మంచం మీద నుండి కింద పడతాడు.
అప్పుడే తన గది ద్వారం దగ్గర డొరోకా అడోనిస్లు నిలబడి ఉండటం చూస్తాడు. భయంతో మీరెవరు, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు ఈ పట్టణంలో నేను ఒక్కడినే ఉన్నాను, కాబట్టి అకస్మాత్తుగా నా ముందుకొచ్చి దయచేసి నన్ను భయపెట్టకండి. అప్పుడు డొడోకా, మేము ఈ పట్టణంలో నివసించము, మేము ఇటుగా వెళ్తుంటే మీ పాట విని ఇక్కడికి వచ్చాము అని చెబుతుంది. అక్కడే ఉన్న అడోనిస్ ఆ వ్యక్తిని వింతగా చూస్తుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తన పక్కన పడుకున్న అమ్మాయిని దాస్తూ, అయితే చెప్పండి అని అంటాడు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ నిర్మానుష్య పట్టణంలో ఒంటరిగా తిరగకూడదు. అడోనిస్, నేను కూడా నీకదే చెప్పాలనుకుంటున్నాను. అసలు నువ్వు ఒంటరిగా ఈ పట్టణంలో ఏం చేస్తున్నావు అని అంటాడు. అది విన్న ఆ వ్యక్తి ఆలోచిస్తూ, నేను ఈ పట్టణంలో ఒంటరిగా చిక్కుకున్నాను, ఎందుకంటే నేను ఒక ఖైదీని అని చెబుతాడు. అదే సమయంలో అడోనిస్ చూపు చెర్సాల్ తలుపు మీద పడుతుంది. ఆ తలుపును చూస్తూనే అతను ఆ వ్యక్తి మంచం మీద పడుకున్న అమ్మాయిని చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి డొరోకా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అడోనిస్ అంటాడు, మన పనికి సంబంధించి ఇక్కడ ఏమీ లేదు, కాబట్టి మనం ఇక్కడ సమయం వృధా చేయకూడదు. చోటును చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది. ఇది విన్న ఆ వ్యక్తి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఈ పట్టణాన్ని విడిచి వెళ్లే ముందు అని అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాట అన్నారు. వాళ్ళ ప్రకారం ఈ పట్టణం ఇప్పుడు పనికిరాదు, ఇక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే అందరూ ఈ పట్టణాన్ని విడిచి నగరానికి వెళ్ళిపోయారు. రెడియా సామ్రాజ్యంలో గేర్ విస్తరణ వచ్చి విజ్ఞానం పెరిగాక మనుషుల వ్యక్తిత్వాలు చాలా వేగంగా మారడం మొదలైంది. ఇక మనుషులు పాతకాలపు జీవితం గడపడానికి ఇష్టపడలేదు, అందుకే నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ పట్టణాన్ని విడిచి నగరానికి వెళ్ళిపోయారు. కాలక్రమేణా అది పూర్తిగా నాశనమైంది. నాకు గుర్తున్నంత వరకు మంత్రగత్తెల వేట్ సమయంలోనే నేను ఇక్కడ కొంతమందిని చూశాను. అప్పుడు అడోనిస్, అయితే చెప్పు, ఇక్కడ దగ్గరలో ఏ నగరం ఉంది అని అడుగుతాడు. దానికి అతను, ఇక్కడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో రీడియా సామ్రాజ్యపు మాముటా నగరం ఉంది అంటాడు. అది విన్న అడోనిస్, డొరోకాను వెళ్దాం పద అంటాడు. డొరోకా ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ వ్యక్తి మౌనంగా అక్కడే కూర్చుని ఉంటాడు. డొరోకా పరుగెత్తుకుంటూ అడోనిస్ దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, మనం అతన్ని ఇక్కడ ఒంటరిగా వదిలేయడం మంచిదేనా? ఎందుకంటే ఈ ఊళ్ళో తినడానికి కూడా ఏమీ మిగలలేదు. ఈ విధంగా అయితే ఆ వ్యక్తి ఆకలితో చనిపోతాడు కదా. అంతేకాక అతను తప్ప ఈ ఊళ్ళో ఎవరూ లేరు. కనీసం అతని చెరసాల తలుపైన తెరుద్దాం. దానికి అడోనిస్, దానితో నాకేం సంబంధం లేదు అంటాడు. సంబంధం లేదా అని డొరోకా కంగారుగా, మిస్టర్ పంచ్ మనకు తినడానికి చాలా ఆహారం ఇచ్చారుగా అంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం ఆహారం అతనికిస్తే కొన్ని రోజులు బ్రతకగలడు కదా. అడోనిస్ నిట్టూర్చి డొరోకా అంటాడు, ఆ వ్యక్తి ఉన్న చెరసాల తలుపుకు తాళం వేసి ఉందో లేదో నువ్వు గమనించావా? మరి అతని పక్కన ఉన్న ఆ మహిళ ఎవరు? వాళ్ళిద్దరూ జంట, మరియు నా ఉద్దేశ్యం ప్రకారం ఇప్పుడు వాళ్ళకి ఆహారం అక్కర్లేదు. వాళ్ళకిప్పుడు కావాల్సింది ప్రశాంతత మాత్రమే. అప్పుడు మనకు అతని పక్కన నిద్రిస్తున్న మహిళ చాలా ఏళ్ల క్రితమే చనిపోయిందని చూపిస్తారు. ఆ వ్యక్తి తన భార్య యొక్క మృతదేహంతో పాటు ఆ ప్రదేశంలో ఉన్నాడు. అతను ఆమెను చూస్తూ, సాసా, నువ్వేం కంగారు పడకు, నీకు ఇష్టమైన పాటను నేను మళ్ళీ పాడటం మొదలు పెడతాను అంటున్నాడు. నిన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ స్థలం నుండి వెళ్ళిపోయారు, ఇక మనల్ని ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు అని అంటూ అతను ఏడవడం మొదలు పెడతాడు. అతను మనసులో, సాసా ఒక మంత్రగత్తె, ఈ విషయం తెలియగానే ప్రజలు ఆమెను ఈ చెరసాలలో బంధించారు అనుకుంటాడు. గత కొన్నేళ్లుగా వాళ్ళు సాసాని ఈ చెరసాలలోనే హింసించారు. ఆమె ఒక మంత్రగత్తె కాబట్టి వాళ్ళు అతన్ని సాసాతో కలవనివ్వలేదు. అందరూ ఆ చోటు నుండి వెళ్ళిపోయాక అప్పుడు అతను సాసాను కలవడానికి రాగా అప్పటికే ఆమె చనిపోయింది. అందుకే అతను తన జీవితాంతం ఆమెతోనే గడపాలనుకుంటున్నాడు. అందుకే ఇక్కడ ప్రశాంతంగా సాసాతో కూర్చున్నాడు. ఆమెతో పాటే చనిపోవాలనుకుంటున్నాడు. అడోనిస్ వాళ్లను చూసి ఇది ముందే అర్థం చేసుకున్నాడు. అతను డొరోకాకు ఈ విషయాలన్నీ వివరిస్తూ, ఇప్పుడు ఆ వ్యక్తికి ఇక్కడ తిండి, నీళ్లు ఏవీ అవసరం లేదు అని చెప్తున్నాడు. అతనికి ఇక్కడ ప్రశాంతమైన మరణం కావాలి, అంతే. ఇది విన్న డొరోకాకు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు ఆమె అడోనిస్ తో పాటు బైక్ పై కూర్చుని మాముటా నగరం వైపు బయలుదేరుతుంది. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది.
ఈ భాగం మొదట్లో మనకు చూపిస్తారు. అడోనిస్ తన బైక్ పై డొరోకాతో కలిసి మామూటా నగరానికి చేరుకుంటాడు. వాళ్ళు ప్రవేశ ద్వారం గుండా నగరం లోపలికి వెళ్తుండగా డొరోకా అడోనిస్ ని ఇక్కడున్న వాళ్ళందరినీ చంపబోతున్నావా అని అడుగుతుంది. అడోనిస్ అవునంటాడు. అది విని డొరోకా కంగారు పడుతుంది. అప్పుడు ఆమె, ఇది చాలా పెద్ద నగరం, ఇక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళ రక్షణకు ఇక్కడ చాలా మంది సైనికులు కూడా ఉంటారు అని అంటుంది. వాళ్ళ దగ్గర శక్తివంతమైన ఆయుధాలుంటాయి. అడోనిస్, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. డొరోకా కోపంగా అడోనిస్ ఈ నగరంపై దాడి చేస్తే అతను బ్రతకలేడు అని అంటుంది. కానీ అడోనిస్ జవాబివ్వడు. అప్పుడు డొరోకా ఆలోచిస్తూ, మనం రాయి, కాగితం, కత్తెర ఆడితే ఎలా ఉంటుంది? ఈ ఆటలో నేను గెలిస్తే అడోనిస్ ఈ నగరాన్ని నాశనం చేయడు. ఒకవేళ అడోనిస్ గెలిస్తే నగరాన్ని నాశనం చేయడంలో డొరోకా అతనికి సాయం చేస్తుంది. కానీ అడోనిస్ ఆ ఆట ఆడటానికి ఒప్పుకోడు. వాళ్ళు నగరం లోపలికి వెళ్ళగానే అది కూడా పూర్తిగా నాశనమై ఉండటం చూస్తారు. అది చూసి అడోనిస్ కు చాలా కోపం వస్తుంది. అప్పుడు తను, అసలు నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా అది ముందే ఎందుకు నాశనమై ఉంటుంది అని అంటాడు. అప్పుడే డొరోకాకు వాళ్ళ ముందు ఒక మహిళ కనిపిస్తుంది. ఆమెను చూడగానే డొరోకా అడోనిస్ ను బైక్ ఆపమని చెబుతుంది. డొరోకా ఆ మహిళ పరిస్థితి చాలా దారుణంగా ఉండటం చూస్తుంది. చూడగానే ఆమె దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆమె శరీరాన్ని కప్పుతుంది. అప్పుడు అడోనిస్ ఆమెను జాగ్రత్తగా ఉండమంటాడు. కానీ డొరోకా భయపడాల్సిన పని లేదని అంటుంది. అప్పుడే ఆ మహిళ డొరోకాను స్కాన్ చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు డొరోకా అది మనిషి కాదు, ఒక రోబో అని చూస్తుంది. ఇప్పుడు అది డొరోకా వైపు దూకుతుంది. దాంతో ఆమె చాలా భయపడుతుంది. వెంటనే అడోనిస్ తన తుపాకీ తీసి దాన్ని కాల్చేస్తాడు. కానీ అయినప్పటికీ అది లేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది చూసి అడోనిస్ దాని తలపై వరుసగా కాల్చడం మొదలు పెడతాడు. ఇదంతా చూసి డొరోకాకు ఏమీ అర్థం కాదు. అప్పుడు అడోనిస్ ఆమె దగ్గరకు వచ్చి ఇది ఒక మార్ట్, ఒక రోబోటిక్ బొమ్మ అని చెబుతాడు. అంతేకాదు ఇది మనుషులు తయారు చేసిన ఒక ఆట బొమ్మ. అప్పుడే వాళ్లకు మరిన్ని మాటల శబ్దాలు వినిపిస్తాయి. వినగానే అడోనిస్ అటువైపు వెళ్తాడు. డొరోకా ఆపాలని చూస్తుంది, కానీ అడోనిస్ ఆమె మాట వినడు. ఇప్పుడు అతను డొరోకాతో, ఈ చోటు చాలా ప్రమాదకరం, నువ్విక్కడే ఉండి నా కోసం ఎదురు చూడు. ఒకవేళ నువ్వేదైనా ప్రమాదంలో పడితే గట్టిగా అరుస్తూ పిలువు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి అతను ఆ భవనం వైపు వెళ్ళిపోతాడు. అప్పుడే డొరోకాకు ఒక శబ్దం వినిపించగా ఆమె కొంచెం ముందుకు వెళ్ళి చూస్తుంది. ఒక ఫౌంటైన్ లోపల చాలా మార్ట్ల శరీరాలు పడి ఉన్నాయి. అప్పటికి ఆ మార్ట్లందరూ బతికే ఉన్నా వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోవడంతో వాళ్ళు తమ చోటు నుండి కదలలేకపోతున్నారు. మరోవైపు అడోనిస్ ఆ శబ్దాన్ని అనుసరిస్తూ భవనంలోకి వెళ్తుంటాడు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అది చూసి అతను తన మాయను ఉపయోగిస్తూ తన ఎన్లైట్ టెక్నిక్ తో చుట్టూ వెలుగును నింపుతాడు. అప్పుడే మనకు కనిపిస్తుంది అక్కడ డొరోకా దాక్కుని అడోనిస్ ను వెంబడిస్తూ ఉంటుంది. అడోనిస్ తనని ఇక్కడ ఒంటరిగా వదిలి పారిపోతాడేమోనని ఆమెకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అడోనిస్ ఆమెను మిస్టర్ పంచ్ దగ్గర ఒంటరిగా వదిలేశాడు. డొరోకా దాక్కుని అడోనిస్ ను వెంబడిస్తూ ఒకవేళ అతను తనను కనుక్కుంటే ఏమవుతుందో అని ఆలోచిస్తోంది. అతను తనపై చాలా కోప్పడతాడని అనుకుంటుండగా అకస్మాత్తుగా అడోనిస్ ఆమె ముందుకొచ్చి కోపంగా అంటాడు, కింద ఉండి నా కోసం వేచి ఉండమని చెప్పాను కదా, మరి నా వెనకాలెందుకు వచ్చావు? డొరోకా భయపడుతూ అడోనిస్ కు క్షమాపణ చెప్పడం మొదలు పెడుతుంది. తనకు ఒంటరిగా భయమేసిందని, అందుకే అతని వెనకాల వచ్చానని, దయచేసి అడోనిస్ ఇక్కడ ఒంటరిగా వదిలేయొద్దని అంటుంది. అడోనిస్ ఏమీ అనకుండా కోపంగా డొరోకా వైపు చూస్తాడు. తర్వాత ఒక పెద్ద శ్వాస తీసుకుని, నువ్వు చెప్పింది నిజమే, ఈ చోటు చాలా ప్రమాదకరమైనది, కాబట్టి నువ్వు తప్పకుండా నాతోనే ఉండాలి. అది విని డొరోకా చాలా సంతోషపడుతుంది. ఆమె అడోనిస్ తో కలిసి అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఆ శబ్దం వస్తున్న చోటుకి చేరుకుంటారు. అడోనిస్ ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ చాలా మంది మాటలు ఉండటం చూస్తాడు. వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఆ గదిలో ఉన్న ఎన్నో శవాలను అతుక్కుని పడి ఉంటారు. ఇది చూసి డొరోకాకు వాళ్ళపై జాలి కలుగుతుంది. అప్పుడు ఒక మాట అక్కడే వాళ్ళిద్దరితో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇది చూసి అడోనిస్, ఈ అమ్మాయికి ఇంకా స్పృహ ఉంది అంటాడు. అప్పుడే మరో మాట ముందుకొచ్చి, మనుషులు మమ్మల్నిలా ఎందుకు తయారు చేశారు? మేము కూడా ప్రశాంతంగా బతకాలనుకున్నాం, కానీ మనుషులు మాకి గతి పట్టించారు అంటుంది.
ఆ మాట విని డొడోకాకు మతిపోయినట్టవుతుంది. ఆమె ఆ మాటలందరి కళ్ళలో కన్నీళ్లు చూస్తుంది. అప్పుడే అడోనిస్ తన తుపాకీ తీసి వాళ్ళందరినీ కాల్చేస్తాడు. చనిపోతూ ఆ మాటలందరూ అడోనిస్ కు కృతజ్ఞతలు చెబుతారు. ఇప్పుడు మనకు సిటీ ఆఫ్ 9 వ్యాలీకి చెందిన ఇద్దరు నింజాలు కనిపిస్తారు. వాళ్ళు వేగంగా పరుగెత్తుకుంటూ మముటా నగరం వైపు వస్తుంటారు. దారిలో వాళ్లకు రీడియా సామ్రాజ్య సైనికులు కనిపిస్తారు. చూడగానే వాళ్లపై దాడి చేసి చంపేస్తారు. అప్పుడే అక్కడి ట్రక్కులో నుండి మరికొంతమంది సైనికులు తుపాకులు తీసుకుని బయటకు వస్తారు. అది చూసి ఆ ఇద్దరు నవ్వుతారు. ఇప్పుడు చూస్తే ఆ ప్రదేశంలోని రీడియా సామ్రాజ్య సైనికులందరూ చనిపోయి ఉంటారు. అక్కడే నిలబడ్డ ఆ ఇద్దరు నింజాలు ఈ బలహీనుల్ని చంపడం నిజంగా చాలా విసుగ్గా ఉంది అని మాట్లాడుకుంటారు. మరోవైపు మాముటా నగరంలో అడోనిస్ మార్ట్ల శవాలన్నీ ఒక చోట పోగు చేస్తుంటాడు. అక్కడే డొడోకాతో ఒఫిలియా చెప్పింది నిజం అని అంటాడు. మనుషులకు విజ్ఞానం యొక్క అసలు శక్తి గురించి తెలిసిన వెంటనే వారిలో దాగి ఉన్న అసలు రాక్షసుడు బయటకు వచ్చాడు. విజ్ఞాన శక్తిని ఉపయోగించి మనిషి ఏది సాధించగలడో అవన్నీ సాధించడానికి ప్రయత్నించాడు. అన్నీ పొందాక కూడా అతనికి ఎప్పుడూ సంతృప్తి లేదు. తమ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు మాటలను తయారు చేశారు. అంతేకాదు మాటలు ఇనుముతో చేసిన సాధారణ యంత్రాలు కావు. డొరోకా, నీకు గుర్తుందా? నిన్ను నీ స్నేహితురాలు అన్నాను. ఇంకా చాలా మంది అమ్మాయిల్ని రెడియా సామ్రాజ్య సైనికులు పట్టుకుని బంధించారు. వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా అమ్మాలని చూశారు. నిజానికి అక్కడున్న అమ్మాయిలందరిపై ఒక ప్రయోగం చేస్తారు. దాని తర్వాత వాళ్ళంతా మాటలుగా మారిపోతారు. ఆపై ధనవంతులకు అమ్మేస్తారు. మార్ట్ యొక్క మెదడును ఒక బొమ్మలాగా ప్రోగ్రామ్ చేస్తారు. కానీ నిజానికి వాళ్ళు మనుషులే. ఇప్పుడు అడోనిస్ కొన్ని కార్ల నుండి పెద్ద స్పీకర్లు తీసి అక్కడికి తీసుకొస్తాడు. పట్టణంలో బ్రతికున్న మార్ట్లందరినీ కూడా అక్కడే పోగు చేస్తాడు. ఇప్పుడు అతను డొరోకాతో కలిసి ఆ స్పీకర్లతో ఏదో చేయబోతాడు. అది చూసి డొరోకా, అడోనిస్ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు అని అడుగుతుంది. అడోనిస్, నేను ఇక్కడ ఈ ఎంపీని తయారు చేస్తున్నాను. దానితో ఈ పట్టణంలోని మార్ట్లందరినీ చంపేస్తాను. ఎందుకంటే అని చెప్తాడు. వాళ్ళు ఇక్కడ ఇప్పటికే చాలా బాధపడ్డారు. వాళ్లకు శాశ్వత నిద్రనివ్వడానికి ఇదే సులువైన మార్గం. విని డొరోకా విచారంగా, అంటే చివరికి వీళ్ళందరికీ ముక్తి లభించబోతోందన్నమాట అంటుంది. అడోనిస్ అవును అంటాడు. ఆ తర్వాత ఆ స్పీకర్లన్నీ ఆన్ చేసి తన శక్తితో ఈ ఎంపీ తరంగాలను ఆ పట్టణం అంతా వ్యాపింపజేస్తాడు. ఆ శబ్దానికి మార్ట్లందరూ అక్కడికక్కడే చనిపోతారు. మరోవైపు ఆ ఇద్దరు నింజాలను చూపిస్తారు. వాళ్ళు మాముటా పట్టణానికి చేరుకుని ఒక చోట నిలబడి అడోనిస్ ఇదంతా చేయడం చూస్తుంటారు. అప్పుడు ఇతను దయగలవాడిలా ఉన్నాడు. రెడియా సామ్రాజ్యానికి ఇంత పెద్ద శత్రువు ఇంత దయతో ఎలా ఉంటాడు అనుకుంటారు. అప్పుడు రెండో నింజా, నువ్వు అతడిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అతను ఒక్కడే రెడియా సామ్రాజ్యంలోని ఒక నగరాన్ని మొత్తం నాశనం చేశాడు. వేలాది మందిని చంపాడు. అంతేకాదు ఇతను రెడియా సామ్రాజ్యంలోని ఒక ఉన్నత బృందాన్ని కూడా నాశనం చేశాడు. అందుకే మన చక్రవర్తి ఇతన్ని మన రాజ్యానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఎందుకంటే ఇతను మనతో కలిస్తే మనం రెడియా సామ్రాజ్యాన్ని నాశనం చేయవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేగంగా అడోనిసిస్ వైపు వెళ్తారు. అప్పుడే మనకు చూపిస్తారు. ఆ ప్రదేశానికి శిరోహోసి కూడా చేరుకుంటాడు. అతను అడోనిస్ వైపు వెళ్తున్న ఆ అమ్మాయిలను చూసి నవ్వుతూ ఉంటాడు. మాటలందరినీ చంపాక అడోనిస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు కనిపిస్తుంది ఆ ఇద్దరు అమ్మాయిల ముందు శిరో వచ్చి నిలబడతాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు అడోనిస్ ను తమతో తీసుకెళ్లడానికే అక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి అతన్ని చూసి అసలు నువ్వెవరు అంటుంది. కానీ శిరో ఏమీ అనకుండా నవ్వుతూనే ఉంటాడు. ఇది చూసి వాళ్ళిద్దరూ తమ కత్తులతో శిరోపై దాడి చేస్తారు. మరోవైపు అడోనిస్, డొరోకా కలిసి ఆ మార్ట్ల శవాలన్నింటినీ ఒక చోట గొయ్యి తవ్వి పాతి పెడతారు. ఇంకా డొరోకా ఆ ప్రదేశంలో కూర్చుని చనిపోయిన వాళ్ళందరి ఆత్మశాంతి కోసం అక్కడ ప్రార్థిస్తూ ఉంటుంది. అక్కడే కూర్చున్న అడోనిస్, ఇదంతా చేయడం అనవసరం. నువ్వు నాతో రావాలనుకుంటే ఇప్పుడే రా, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ సమయం లేదు అంటాడు. డొరోకాకు అలా అనిపించదు. తను కేవలం ఇక్కడ అందరి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తోందని. అడోనిస్ కాసేపు ఆగలేడా అని అంటుంది. అడోనిస్ లేచి, నువ్వు నిజంగా చాలా విచిత్రమైన దానివి. నీ సహచరులు, నీ స్నేహితురాలు అనా
అందరూ నా వల్లే చనిపోయారు. ఎందుకంటే నేనే జీపీఎస్ పరికరాన్ని ఉపయోగించి రెడియా సామ్రాజ్య సైనికులను ఆ ప్రదేశానికి పిలిచాను. అయినా కూడా నువ్వు నన్ను అనుసరించాలనుకుంటున్నావు. నా వల్లే నీ స్నేహితులందరూ చనిపోయారు. కాబట్టి నువ్వు నాపై పగ తీర్చుకోవాలి. అప్పుడు డొరోకా తన సంచికి ఉన్న 2 బొమ్మలను చూపిస్తుంది. అవి తను అడోనిస్ కోసమే చేసింది. ఇంకా తను ఇక్కడ ఎవరిని ద్వేషించడం లేదని చెబుతుంది. అలాగే ఇప్పటిదాకా జరిగిన దానికి తను ఎవరిని నిందించాలనుకోవట్లేదు. తన స్నేహితులు చనిపోయినందుకు కూడా తనకేమీ బాధ లేదు. ఎందుకంటే మంత్రగత్తెలందరూ కోల్ను బ్రతికించి అతనితో పిలుపు సాధనాన్ని చేయించాలనుకున్నారు. దాన్ని వాడి వాళ్ళు మనుషులను బానిసలుగా చేసుకోవచ్చు. కానీ తనకిదంతా ఇష్టం లేదు. మనుషులు మంత్రగత్తెలు మళ్ళీ మునుపటిలా సంతోషంగా కలిసి జీవించాలని మాత్రమే తను కోరుకుంటోంది. అప్పుడు అడోనిస్, నీ సొల్లు కబుర్లు అయిపోతే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళొచ్చా అంటాడు. అతను అక్కడి నుండి ముందుకు వెళ్తాడు. అది వినగానే డొరోకా కూడా అతని వెనకే వస్తుంది. ఇప్పుడు అడోనిస్ డొరోకాతో మాట్లాడుతూ తన బండి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే తన బండి మీద సిరో కూర్చుని ఉండటం చూస్తాడు. ఇప్పుడు సిరో, అడోనిస్ డొరోకాలను చూస్తూ మీరిద్దరూ ఇక్కడ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అది చూసి నాకు చాలా అసూయగా ఉంది అంటాడు. సిరోను చూడగానే అడోనిస్ కంగారు పడి, అంటే వీళ్ళు నన్ను కనిపెట్టేశారు అని అనుకుంటాడు. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది.